హలో మావా, నేను బైక్ కొనడం కోసం స్విగ్గీలో చేస్తున్న మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 6. అసలు నా దరిద్రం ఎలా ఉందంటే మావా, నెత్తి మీద కూర్చొని ఎప్పుడు డిస్కో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నా అంటే, నిన్న మొత్తం నా వీడియోస్ కొంచెం బోరింగ్గా ఉన్నాయని చెప్పి కొంచెం ఫన్ యాడ్ చేసి ఎంటర్టైనింగ్గా చేద్దామని చెప్పి మంచి మంచి వీడియోస్ చేసిన. అదంతా చేసిన తర్వాత రూమ్కి వచ్చి చూసుకుంటే ఒక్క వీడియోలో కూడా వాయిస్ రికార్డ్ అవ్వలే. అలా ఉంది నా దరిద్రం. ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నా మామ. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది పంచకట్టు దోశ నుంచి. సో అది పికప్ చేసేసుకున్న తర్వాత డెలివరీ అయితే చేశా. ఈ 20 రూపాయల ఆర్డర్కి వాడు 20 నిమిషాలు కూర్చోబెట్టుకున్నాడు 2 ఇడ్లీలకి. ఈ న్యూస్ పేపర్ వేసే వాళ్ళ పనే బాగుంది మామ. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా రప్ప కింద నుంచి ఎగ్గి పడేస్తున్నారు పేపర్లు. మనం కూడా అలా ఫుడ్ ఎగ్గేస్తే ఎలా ఉంటుందంటారు? పోలా, అదిరిపోలా ఐడియా. నెక్స్ట్ టైం ట్రై చేద్దామా? వద్దులే, కస్టమర్ మళ్ళీ ఫీల్ అవుతాడు. సో ఆర్డర్లు అయితే డెలివరీ చేసేసా. నెక్స్ట్ 35 రూపీస్ నుంచి విఆర్ కిచెన్ నుంచి ఆర్డర్ వచ్చేసింది మామ. ఈ ఆర్డర్ వచ్చేసి మనం కేపీహెచ్పిలో ఉన్నా ఇప్పుడు. అది తీసుకెళ్ళి మాదాపూర్ జైహింద్ గాంధీ లేన్ రోడ్లో ఇవ్వాలి. సో వెళ్ళి పికప్ అయితే చేసేసుకుందాం. దారిలో పెట్రోల్ బంక్ అయితే కనిపించింది మామ. మన దగ్గర ఉన్న చేంజ్ 270. సో ఆ 270 కొట్టించేద్దాం. నేను రోజు చూపిస్తున్నా పెట్రోల్ వేయించుకునేది, అయినా మళ్ళీ కమెంట్స్ పెడుతున్నారు పెట్రోల్ ఎంత పోతుందని. డైలీ 350 పెట్రోల్ కొట్టిస్తా. ఈరోజు చేంజ్ లేదు కాబట్టి 270 కొట్టిస్తున్నా. నిన్న పెట్రోల్ ఉంటుంది కదా, సో అది సరిపోతుందని 270 కొట్టించేస్తున్నా. ఇంకా ఆర్డర్ డెలివరీ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ అయితే 49 రూపీస్ వచ్చేసింది మామ, ఆల్ థింగ్స్ హెల్దీ నుంచి. సో అదైతే పికప్ చేసేసుకుందాం వెళ్ళి. ఇది వచ్చేసి కాజాగూడలో ఇవ్వాలి ఆర్డర్. ఈ మ్యాప్ చూడండి మామ ఒకసారి ఎట్నుంచి చూపిస్తుంది. నేను ప్రజెంట్ అయ్యప్ప సొసైటీలో ఉన్నా. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో, ఓల్డ్ ముంబై హైవే, అక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళి కాజాగూడ సర్కిల్, ఇది కాజాగూడ సర్కిల్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోమంటుంది. ఆడ యూటర్నే బంద్ ఉంటుంది, రైట్ చేసుకోవడానికి కూడా రాదు. అటు నుంచి వెళ్ళమని చెప్తుంది. ఒకవేళ నేను ఆడికి వెళ్ళి అనుకో పెద్ద బుగ్గగా అవుతా. మళ్ళీ ఆడ యూటర్న్ మిస్ అయితే మనం ఏడ ఆ ఫ్లైఓవర్ కింద యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. మళ్ళీ 1.5 కిలోమీటర్స్ పోయి యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. అటు పోతే పెద్ద బుగ్గగా అయిపోతా నేను. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ పోలీసు వాళ్ళు యూటర్న్లు బంద్ చేస్తారు, ఎటు పడితే అటు బంద్ చేస్తారు. బంద్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్లో కూడా అప్డేట్ చేయించాలిగా. మాకంటే తెలుసు కాబట్టి రెగ్యులర్ తిరుగుతాం, తెలుసు కాబట్టి మేము వేరే రూట్లో వెళ్ళిపోతాం. తెలియని వాళ్ళు ఉంటే పెద్ద ఎర్రిపప్పాలు అయితే అవుతారు కదా. సో వీళ్ళు యూటర్న్లు చేంజ్ చేస్తే చేంజ్ చేయండి, కానీ గూగుల్ మ్యాప్స్ వాళ్ళకు కూడా అప్డేట్ ఇస్తే కొంచెం మంచిది. అటు పోయినా అనుకో పెద్ద ఎర్రిపప్ప బుగ్గ. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఈఎస్ఐ, ఇది ఏదో రోడ్ ఉంటుంది ఈఎస్ఐ రోడ్ అని, ఆ రోడ్లో నుంచి వెళ్ళిపోతే బెటర్ మనకి. అందరూ ఆస్కింగ్ भैया रैपिडो करो बोल के, इससे पहले रैपिडो करा मैं, रैपिडो करके 1 साल में गाड़ी बैगन में मिल गया, इसलिए अभी रैपिडो नहीं कर रहा मैं. కరెక్టే, ర్యాపిడో చేస్తే మంచి కంటెంట్ వస్తుంది, మంచి రీచ్ వస్తుంది, కరెక్టే. కానీ ఆ కంటెంట్ కంటే ఆ రీచ్ కంటే నాకు బైకే ఇంపార్టెంట్. సో ఆ ర్యాపిడో వద్దు, ఆ కథ వద్దు. ఆ ర్యాపిడో చేస్తే 1-2 రోజులు బాగుంటుంది, కానీ ఇక ఇదే మొత్తం చేస్తా అంటే బైక్ షెడ్కి మనం హాస్పిటల్కి పోతాం, కథ అది. ఈ స్విగ్గీలో అంటే రెస్ట్ ఉంటుంది, కొంచెం బైకుకి రెస్ట్ ఉంటుంది, మనకి రెస్ట్ ఉంటుంది. సో చేసుకోవచ్చు, కొంచెం లేట్ అయినా పర్లేదు, రీచ్ స్లోగా వచ్చినా పర్లేదు. ఇదే చేస్తా, ఈ స్విగ్గీలోనే చేస్తా. ఏంటి మామ ఇది, మంచిగా అమ్మాయి ఆర్డర్ పెట్టింది, అమ్మాయిని చూసి కొంచెం నేత్రానందం చేసుకుందామని నేను వస్తే ఆ పిల్ల ఆర్డర్ ఇక్కడ పెట్టేసిపోమన్నది మామ టేబుల్ మీద. అసలు ఇట్లా ఎట్లా చేస్తారు? వచ్చి తీసుకోవాలి కదా. ఈ స్విగ్గీ వాడికి నేనంటే ఎంత ప్రేమ మామ. అసలు నా పిల్ల కూడా ఇన్నిసార్లు ఫోటోలు అడగది, వీడు మాత్రం డైలీ 3 సార్లు అడుగుతాడు. ఓసారి మంచిగా ఫేస్ కనిపించేటట్లా దిగంటాడు, ఓసారి బ్యాగ్తో దిగంటాడు. అసలు ఎందుకురా స్విగ్గీ వాడికి నేనంటే ఇంత ప్రేమ? కనీసం నా పిల్ల కూడా ఒక ఫోటో పంపని ఒక రోజు కూడా అడగదు మామ. అలాంటిది స్విగ్గీ వాడు ప్రతిరోజు అడుగుతాడు. మామ, నేను బైక్ కొనడం కోసం ఈ స్విగ్గీలోనే కాదు ఇంకా యూట్యూబ్లో కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట కూడా కొట్టండి, గంట కొడితే నా వీడియోలు మీకు వస్తాయి. సో దీనివల్ల మీరు కూడా నా డ్రీమ్ కోసం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మామ. సో ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారుగా, చేసుకోండి ప్లీజ్. స్విగ్గీ వాడి టాలెంట్ ముందు ఎవడూ పనిచేయడు మామ. ఇప్పటిదాకా అన్ని ఆర్డర్లు దగ్గర వేసిండు. 12 అయింది అనుకో, ఇంకా 12:05 నిమిషాలు ఉంది. లాంగ్ ఆర్డర్ వేసిండు, స్టార్ట్ చేసిండు ఇప్పుడే. అయ్యప్ప సొసైటీ నుంచి షేక్ పెట్టేసిండు. షేక్ పెట్ అంటే పర్లేదు, అక్కడ మనకు ఆర్డర్ పడతాయి కాబట్టి పర్లేదు. అయినా కానీ 12 గంటల తర్వాత ఒక్క ఆర్డర్ కూడా దగ్గరేడు, మొత్తం లాంగ్ వేస్తాడు.
ఎందుకంటే ఈరోజు సండే సర్జ్ ఎక్కువ ఉంటుంది. దగ్గర దగ్గర ఇచ్చేయండి అనుకో బోనస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో లాంగ్ వేసిన అనుకో అక్కడ టైం కొంచెం వేస్ట్ అవుతుంది కాబట్టి వాడికి ఆ సర్జ్ అమౌంట్ కొంచెం మిగులుతాయి. సో అది వాడి ప్లాన్. అందుకని 12 తర్వాత లాంగ్ వేస్తాడు మనకు ఆర్డర్లు సండే. వీడేవాడు మావా రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని జొమాటో చేస్తున్నాడు. కాక ఒడిశా పాసింగ్ ఉంది, ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ జొమాటో చేస్తున్నాడా, అది రాయల్ ఎన్ఫీల్డ్ మీద. ఏం మిగులుతున్నాయి మరి ఆయనకి, ఏం సంపాదిస్తున్నాడు, ఎంత కమాయిస్తున్నాడు కాక. ఎన్ఫీల్డ్ మీద చేస్తున్నాడు అంటే బాగానే కమాయిస్తుంటాడు, మరి అంతలేందే చేస్తాడా. అడుగుదామంటే ట్రాఫిక్ ఉంది కొంచెం. ఇక అన్న సైడ్ ఇస్తే పోయి అడిగేవాడిని, కానీ ట్రాఫిక్ ఉంది, సో అడగలేకపోతున్నా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అడుగుదాం. కొంచెం ముందుకు వెళ్ళాక అయితే అడిగామావా, ఎన్ఫీల్డ్ మీద చేస్తున్నావు ఏంది కథ, పెట్రోల్ ఎంత పోతుంది రోజు అంటే 500 పెట్రోల్ పోతుంది అన్నాడు. మేము 100cc మీదనే చేయడానికి ఇంత కింద మీద పడుతున్నాం పెట్రోల్కి, నువ్వు ఎన్ఫీల్డ్ మీద చేస్తున్నావురా నాయన, తోపురా బాబు అని సైలెంట్గా చెప్పేసి వెళ్ళిపోయినా. ఇంకా అక్కడి నుంచి టైం వచ్చేసి 4:30 అవుతుంది మావా. అదేంటో ఎప్పుడు 4 తర్వాత సర్జ్ ఉండదు. ఈరోజు 4 తర్వాత 75 రూపీస్ సర్జ్ పెట్టాడు. 12 to 4 50% పెట్టిండు. తర్వాత 4 to 7 మళ్ళీ 75% పెట్టిండు. అదెందుకు ఎప్పుడు పెట్టకుండా ఈరోజు పెట్టిండు. అంటే అందరూ ఆ టైంలో లాగౌట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎక్స్ట్రా పెట్టిండా. సర్లే ఏదైతే ఉంది, మనకు అమౌంట్ వస్తున్నాయిగా, కొడదాం. ఎక్స్ట్రా ఎంతసేపు ఉంటే అంతసేపు కొట్టేసుకుందాం. ఈరోజు కెమెరాలో ఛార్జింగ్ అయితే అయిపోయింది మామ. సో ఇప్పుడైతే బంద్ చేస్తున్నా కెమెరాని. ఇంకా నైట్ డైరెక్ట్ ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎర్నింగ్స్ ఎంతనో చూపిస్తా. ఈ కెమెరాలో 2 days నుంచి ఛార్జింగ్ సరిపోవట్లే. రేపటి నుండి ఇంకొక బ్యాటరీ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. అలా అయితేనే సెట్, లేదంటే మనం డ్యూటీ అయిపోయిన తర్వాత చేయాలంటే ఈ ఛార్జింగ్ సరిపోదు. సో ఇప్పుడైతే బంద్ చేసి డ్యూటీ అయిపోయిన తర్వాత ఎర్నింగ్ ఏందో చెప్పిస్తా. వచ్చేసింది మా లాంగ్ ఆర్డర్ 109 రూపీస్. చూసి నేను పరేషాన్ అయిపోయినా. ఊరి నాయనో ఈ టైంలో లాంగ్ వేసాడేంద్రా రూమ్కి వెళ్ళే టైంలో అని. తర్వాత చూసుకుంటే అందులో 50 రూపాయలు టిప్ ఉంది మా. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే 50 రూపాయలు టిప్ వచ్చింది అండ్ ఆర్డర్ కూడా దగ్గరనే ఇవ్వాలి కాబట్టి. ఓకే, ఈ ఆర్డర్ ఇచ్చేసి పికప్ చేసుకొని డెలివరీ చేసేసి ఇంకా బంద్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వెళ్ళి పికప్ చేసుకుందాం. దారిలో 350 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించేసామా రేపటి కోసం. ఇది ఎందుకంటే రేపు మళ్ళీ ఇక్కడ కొట్టిద్దాం అన్నట్టు ఈరోజే కొట్టించేసిన. ఇంకా మన డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ డెలివరీ కొట్టాలి. జోన్లో ఉన్నాం కాబట్టి వెంటనే ఆర్డర్ వేస్తాడు. సో ఫస్ట్ రప్మని డెలివరీ కొట్టేద్దాం. డింగ్ డాంగ్ డింగ్. డెలివరీ కొట్టేసి వెంటనే డ్యూటీ బంద్ చేయాలి, లేదంటే ఆర్డర్ వేస్తాడు మళ్ళీ. రైట్, డ్యూటీ అంతే బంద్ అయిపోయింది. ఈరోజు నేను ఎర్న్ చేసిన మొత్తం అమౌంట్ వచ్చేసి రైట్ బంద్ చేసినాం. ఈరోజు మొత్తం 14 గంటల 40 నిమిషాలు లాగిన్లో ఉన్నామా మా డ్యూటీ. ఇంకా ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 2450 రూపాయలు ఆర్డర్ ఎర్నింగ్స్. ఇంకా 500 ఇన్సెంటివ్ కలుపుకుంటే 500 ప్లస్ 2450 2950 రూపాయలు మొత్తం టోటల్ ఎర్నింగ్స్ మావా. దీంట్లో నా బైక్ కోసం నేను సేవ్ చేసే అమౌంట్ 1000 రూపీస్. నేను చెప్పా కదా, ఎంత ఎర్న్ చేసినా సరే నేను డైలీ 1000 రూపీస్ అయితే బైక్ కోసం తీస్తా సపరేట్. ఇంకా ఈరోజు డే 6 వరకు టోటల్గా నా బైక్ కోసం సేవ్ చేసిన అమౌంట్ 6000. సరే మావా, ఇంకా మరి మన డ్యూటీ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నేను రూమ్కి వెళ్ళి బజ్జోవాలి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేరు అన్నీ చేసేసుకోండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.